ప్రైజ్ ద లార్డ్. రక్షణ సువార్త పరిచర్యను వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రభువు నామమున శుభములు కలుగును గాక. నేటి పరిశుద్ధ ఆదివారమున మనం ఈ రీతిగా ప్రభువును ధ్యానించుకున్నటకు ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్య ధ్యానం కొరకై ఆశతో ఆసక్తితో ఉన్న మీ అందరకు ప్రభు నామమున మరొక్కసారి శుభములు దీవెనలు కలుగును గాక. మరి ఆరాధన చేసుకుందాము. చేసుకునే ముందుగా మనము ప్రార్థనతో ఈ ఆరాధనను కొనసాగిద్దాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడకు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, మరొక్కసారి నీ ప్రియబిడ్డలతో కలిసి నిన్ను ధ్యానించుకున్నటకు మంచి భాగ్యం ఇచ్చావు. నీకు స్తోత్రాలు నాయనా. ఈ వద్ద కాలమున నీ వాక్యం ధ్యానించాలని ప్రభువా, ఈ యొక్క వాక్యం కొరకు ఆశపడుతున్న బిడ్డలను దీవించమని, ఈ వాక్యంలో మమ్మల్ని నడిపింప చేయమని, నీ కృప ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని యేసు పరిశుద్ధ పాదముల చెంత మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము ఒక గీతాన్ని పాడాలని ఆశపడుతున్నాను. ఈ ఆరాధన చేసుకుని మనము వాక్యంలోకి వెళ్దాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన.
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించును ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, పదములు స్వరములు చాలని వర్ణనిది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా ఆయన్ని స్తుతించిన సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈనాటి వాక్య ధ్యానాంశము, ఈనాటి వాక్యము దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఇలాంటిది, దేవుని ప్రేమ ఇలాంటిది, మనుషుల ప్రేమ ఇలాంటిది. మరి ఇక్కడ రెండు విషయాలను మనము ధ్యానించుకుందాం. మరి మొదటిగా మరువని ప్రేమ గురించి మనము ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 49వ అధ్యాయము 15 నుండి 16 ఒక వచనం మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, మీ వద్ద పరిశుద్ధ గ్రంథములు ఉంటే దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని అనుసరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరువని ప్రేమ. ఈ లోకంలో మనము ఎన్నింటినో ప్రేమిస్తూ ఉంటాం. ఈ లోకాన్ని ప్రేమిస్తాం, లోకాశలను ప్రేమిస్తాం. లోకంలో చూస్తున్న ప్రకృతిని అందాలను, లేక ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ మనము చూస్తూ ఉంటూ ఆశిస్తూ వాటిని ప్రేమిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం, తల్లిదండ్రుల బిడ్డలను ప్రేమిస్తారు. ఈ ప్రేమ మనము చూస్తున్నాం. అక్క చెల్లెళ్ళను, అలాక అన్నదమ్ములను, స్నేహితులను, మరి ప్రియుడను, ప్రియురాలను, మరి ఈ రీతిగా అనేక రీతిగా మనం ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఈ ప్రేమలో పరిపూర్ణత కలిగి మనము ఏ రీతిగా ఉంటున్నాం? అయితే లోకానుసారముగా మనము ప్రేమకు లోబడి ఉంటున్నాము, కానీ ఆత్మానుసారముగా దేవుని ప్రేమను మనము గైకొనలేకపోతున్నాం. ప్రియులారా, ఈ యొక్క మరువని ప్రేమ, స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండున తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచును గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ అంటే తల్లి మనకు జన్మనిస్తూ పుట్టిన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుంది. మరి ఆ బిడ్డ విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తుంది. ఆ బిడ్డను ప్రేమించటం వలన తన సుఖాలను మరిచి బిడ్డ సుఖము కొరకు, బిడ్డ సంతోషము కొరకు బిడ్డను ప్రేమించటం వలన సమస్తాన్ని వదులుకుంటుంది. మరి అంత ప్రేమ కన్న బిడ్డపై చూపిస్తున్న తల్లిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు,
గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. తల్లి తనకు పుట్టిన బిడ్డను మరువదు. దేన్ని మరిచినా, ఏ విషయంలో మరిచినా తన కన్న బిడ్డను మాత్రము మరువదు. ఆ బిడ్డ కోసము ఎంతో ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అదే రీతిగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ లోకంలో మనల్ని జీవించడానికి అనేకమైన సౌఖ్యాలను అనుగ్రహించాడు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమించగలుగుతున్నామా? మన ప్రేమ ఏ రీతిగా ఉంది జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నాడు, చంటి బిడ్డను మరుచునా. తల్లి తన చంటి బిడ్డను మరుస్తుందా? మరువదు. బిడ్డ కోసము ఎన్నో త్యాగాలు చేస్తుంది. కారణం ఆ యొక్క బిడ్డ మీద ఉన్న ప్రేమను బట్టి. ఆ బిడ్డ కోసం ఎంతో కష్టపడుతుంది. నవమాసాలు మోస్తుంది. బిడ్డను ప్రసవించినప్పుడు కూడా ప్రసవ వేదన కలుగుతుంది. ఒక్కొక్క మారు ప్రాణాపాయ స్థితి కలిగినను ఆ బిడ్డకు ప్రసవం ఇవ్వాలి, ఆ బిడ్డను చూడాలని ఆశతో చూస్తుంటుంది, ఎదురు చూస్తుంది. ఆ బిడ్డ కొరకు మనం ప్రాణము పోయినా బిడ్డను ప్రసవించాలని ఆశపడుతున్నట్లుగా చూస్తున్నాం. కానీ ఒక్కొక్క మారు కొందరు మా తల్లులైతే బిడ్డలను నిర్లక్ష్యం చేస్తుంటారు. బిడ్డలను ప్రేమ ఉండొచ్చు, కొన్ని విషయాలు సందర్భాలను బట్టి బిడ్డలను కూడా మరిచిపోవడానికి, వారి ఆశలను బట్టి బిడ్డల్ని మర్చిపోవడానికి వాళ్ళు సిద్ధపడుతుంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు, తల్లి అయినా మరుచును. తల్లి అయినా మరిచిపోతుంది లేక విడిచిపెడుతుంది. కానీ నేనైతే నిన్ను మరువను, విడువను, ఎడబాయను. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. చూసారా? ఆయన అరచేతులతో స్వయముగా మనల్ని చెక్కుకున్నాడు. ఈ లోకంలో విడిచిపెట్టడానికి కాదు, ఆయన కొరకు ఆయన చెక్కుకున్న విధానం మనం చూస్తున్నాం. ఆయన మలుచుకున్న విధానం చూస్తున్నాం. పాపంలో పడిపోయి మనం ఉన్నప్పుడు మనలను ఒక సరైన రీతిలో మలుచుకోవడానికి దేవుడు అనేకమైన ప్రయాసాలు పడుతున్నాడు. కారణం ఆయన మనపై ఉన్న ప్రేమను బట్టి. ఒక రూపం రావడానికి ఎంతో కష్టపడాలి. దాన్ని తయారు చేయడానికి తన స్వహస్తాలతో దాన్ని నిర్మించడానికి ఎంతో ప్రయాసపడాలి. మరి దేవుని బిడ్డలుగా ఉండడానికి కొరకు దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. మనలో ఉన్న పాపములన్నింటినీ తన రక్తము ద్వారా కడిగి వేసి ఒక నూతన క్రియ చేయడానికి మన జీవితంలో ఆయన కొరకు ఏర్పాటు చేసుకోవడానికి మనల్ని నిర్మించుకున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఈ లోకంలో మనం జన్మించాం, కానీ ఈ లోక అందాల కోసము, ఈ లోక ప్రేమల కోసము మనము జీవించటం కాదు. దేవుని యందు మనం సమర్పణ కలిగిన వారమై జీవించాలి. ప్రియులారా, మనలో ఎలాంటి ప్రేమ దేవుని యందు కలిగి ఉన్నాము అంటున్నాడు ఆయన. తల్లి మరిచినాను, తండ్రి మరిచినాను,
నిన్ను మాత్రం నేను విడువను, ఎడబాయనంటున్నాడు. మరి తుమ్మ చెట్టును మనం చూస్తున్నాం. తుమ్మ చెట్టు అన్నది మనుషుల మధ్యన, మరి మనుషులు సంచరించే ప్రాంతాల్లోని ఉండదు. ఏ అడవిలోనూ దూర ప్రాంతంలో ఉంటుంది. కారణం ఏంటంటే తుమ్మ చెట్టుకి ఒక బలమైన ముళ్ళు ఉంటాయి. ఆ యొక్క ముళ్ళను బట్టి ప్రమాదకరం అని చెప్పి వాటికి దూరంగా ఉంటారు. కానీ తుమ్మ చెట్టు లాంటి ఒక ప్రమాదకరమైన మన బ్రతుకులను ఆయన తన స్వహస్తాలతో చెక్కుకుంటున్నప్పుడు ఆయన చేతులు ఆ తుమ్మ ముళ్ళు గుచ్చుకొని గాయపరుస్తున్న, రక్తం చిందిస్తున్న మన ఎడల కలిగిన ఆయన ప్రేమను బట్టి ఆయనకు అనుకూలమైన రీతిగా చెక్కుకుంటున్నాడు. గమనించండి ప్రియులారా, నా రచయితుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క గొప్ప ప్రేమను కూడా మనం చూద్దాం. ఆయన గొప్ప ప్రేమ. ఎఫెస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనము చూసినట్లయితే దేవుడి యొక్క ప్రేమను చూస్తున్నాం. ఒక అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, గొప్ప ప్రేమ, మితిలేని ప్రేమ, అమూల్యమైన ప్రేమ. మరి ఇట్టి ప్రేమను దేవుడు మనకిస్తున్నాడు. మరి అట్టి ప్రేమను మనం పొందడానికి అర్హులమై ఉన్నామా? అర్హులమై ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? దేవునికి లోబడిన వారమై ఉండాలి. మన హృదయంలో శుద్ధీకరింపబడిన వారమై ఉండాలి. మారు మనసు కలిగి ఆయన యందు మనము జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులారా, గొప్ప ప్రేమ, దేవుని యొక్క గొప్ప ప్రేమ. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మనపై ఎంతో జాలి, దయ, కృప, కరుణ చూపిస్తున్నాడు. నువ్వెన్ని పాపములు చేసినా, నువ్వు దేవునికి ఎంత దూరముగా ఉన్నా, ఎంత విరోధముగా ఉన్నా, నువ్వు సాతాను క్రియలను ప్రేమిస్తున్నా, లోకాశలను ప్రేమిస్తున్నా, దేవుడు కరుణ గలవాడే నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమించినా, దేన్ని ఆశించినా, ఏది కావాలని కోరుకున్నా అది నీ నుండి దూరపరుస్తాడని జ్ఞాపకం చేసుకో. ఎందువలనంటే దేవునికి నువ్వు కావాలి. నువ్వు ఈ లోకాశలకు పడి లోక ప్రేమలకు బందీవై దేవుని మరిచిపోతావు. కనుక వాటినన్నింటినీ నీ నుండి దూరపరిస్తేనే కానీ నువ్వు దేవుని గుర్తించలేవు, ప్రేమించలేవు. కనుక నువ్వు లోకాన్ని ప్రేమించటము కాదు, దేవుని ప్రేమించాలని ఆయన బయలుపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. శారీరకంగా బ్రతికి ఉన్నాము, కానీ ఆత్మానుసారంగా చచ్చిన వారమై ఉన్నామంటున్నాడు ఆయన. నిజమే ప్రియులరా, మనము శారీరకంగా బ్రతికున్నాం అనుకుంటున్నాం, కానీ మన ఆత్మలు చచ్చిపోయినాయి. మనలో ఉన్న దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరము ఆత్మ. ఎందుకంటే మానవుడిలో శరీరము, ప్రాణము, ఆత్మ ఇచ్చాడు. కానీ మృగాలలో శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. మరి మనకు ఒక ప్రత్యేకతనిచ్చాడు, దేవుని బిడ్డలుగా మనం జీవించాలని. ఎందుకంటే దేవుని కుమారులుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. మరి మనమందరము కూడా ఎవరి బిడ్డలుగా ఉంటున్నాం? మన సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన యేసు ప్రభువారు. మరి ఆయన్ని మరిచి ఈ లోకాన్ని ప్రేమిస్తే ఆయనకి బాధగా ఉండదా? ఆయన ఎంత వేదన పడతాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన అపరాధముల చేత మనం చచ్చిపోయి ఉన్నాం. మనము బ్రతకాలంటే తిరిగి మన పాపములన్నీ పాతిపెట్టబడాలి, ఒక నూతనముగా జీవింపబడాలి.
నూతన చిగురు రావాలి. యెషయా ముద్ర నుంచి ఎట్లాగైతే చిగురు వచ్చినట్లుగా ఒక నూతనముగా మనం కూడా దేవుని యందు జీవింపబడాలని ప్రభు యొక్క ఆశయున్నది. ఆయన యొక్క ప్రణాళికను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మన ఎంత ఘోర పాపంలో అయి ఉన్నానో అలాంటి పాపి కొరకు ఆయన ఇక్కడ లోకానికి వచ్చాడు. ఒక మానవ స్వభావం కలిగి మానవ స్వరూపంలో మన మధ్యకి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి. మన ఆత్మలు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ప్రభువారు మన యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం చచ్చిన వారమై ఉన్నామని మా వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, మన ఎడల ఆయన చూపిస్తున్న మహాప్రేమ, గొప్ప ప్రేమను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన పరలోకము నుండి భూమికి దిగి వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. ఎంత దీనావస్థను అనుభవించాడు. ఎంత దీనాతి దీనముగా ఈ భూమిపై ఆయన జన్మము, ఆయన ఏ రీతిగా ఉద్భవించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందువలన? పాపులమైన మనలను రక్షించడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు. మానవుడు తలవాల్చుకోవడానికైనా స్థలం ఉంది, కానీ ప్రభువారు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలోకి ఆయన జన్మము ఈ రీతిగా జరిగిందో మనకి తెలుసు. చివరకు ఆయన జన్మస్థలము కూడా ఆయన యొక్క తల్లి మరియా ఆయనను ప్రసవించడానికి కూడా స్థలము లేదు. ఇంత దీనాతి దీన స్థితిలో ఆయన ఈ లోకానికి తగ్గించుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడనేది ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. అది మన కోసమే, పాపుల రక్షణార్థ కోసమే, నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన కావలసింది పాపిని రక్షించడానికి. మనకి శారీరకంగా రోగములు వస్తే వైద్యుని వద్దకు వెళ్తుంటాం, ధనము వెచ్చించి వెళ్తుంటాం, ప్రయాసపడి వెళ్తుంటాం. కానీ ప్రభువు మనల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు గనక తనం అన్ని విధాలుగా తగ్గించుకొని, ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు పరలోకమును విడిచి ఈ భూలోకమునకు పాపులమైన మన కొరకు ఇక్కడికి వచ్చాడు. మన దగ్గరికి మన కోసం వచ్చినప్పుడు ఆయనను గ్రహించలేకపోతున్నాం. శరీరానికి అనారోగ్యం కలిగితే వైద్యం దగ్గరికి వెళ్ళడానికి అనేకమైన సొమ్మును వెచ్చించి వెళ్ళగలుగుతున్నాం. కానీ మన దగ్గరకు వచ్చిన మన ప్రభువును మనము గుర్తించలేని పరిస్థితి. ఆయన మహాకృపణ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మహాకృప చేత మన కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయనతో కూడా మనల్ని బ్రతికిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ లోకానికి అంతటికి వెలుగై ఉన్నాడు. ప్రియులారా, వాక్యము దేవుడే వాక్యము వెలుగై ఉన్నది. ఆ వెలుగులో దేవుడు మనల్ని నడిపించడానికి పరిశుద్ధ గ్రంథాలను మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చేతబులుతున్నాం, కానీ అందులో ఉన్న పరిశుద్ధ వాక్యాలను మనలో ఇముడింపజేసుకోవాలి. వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఆయన వెలుగులో నడిపించడానికి
వెలుగుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే పాపం అనే చీకటిలో మనం సంచరిస్తున్నాం, కళ్ళు ఉండి కబోదుల్లా బ్రతుకుతున్నాం. మరి నీవు నేను పాపంలో పడిపోవటం ఆయనకి, చీకటిలో పడిపోవటము, చీకటిలో సంచరించటము, పాపములో నలిగిపోవటం ఆయనకి ఇష్టం లేదు గనక ఆయన వెలుగై ఉండి మార్గము చూపించి ఆయన వెలుగులో మనల్ని నడిపిస్తున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము చూద్దాము. వెలుగు లోకములోనికి వచ్చెను, క్రీస్తు అనబడే ప్రభువు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్న మనల్ని ఆ వెలుగులో సంచరింప చేయడానికి, ఆ వెలుగులో నడిపింప చేయడానికి ఈ లోకములోనికి వెలుగుగా వచ్చాడు. కానీ మన యొక్క క్రియలను బట్టి ఏమంటాడండి ఎఫెసీలో, తమ క్రియలు చెడ్డవై ఉన్నందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారు. ఏమంటాడండి ఇక్కడ, మన క్రియలు, మనం చేసే పాపపు క్రియలు చెడ్డవై ఉన్నాయి, చీకటిలో సంచరిస్తున్నాం కనుక మనల్ని వెలుగులో నడిపించడానికి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక ఆ వెలుగులో నడిపించడానికి ఆయన వెలుగై ఇక్కడికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి చీకటిలో మనము సంచరించాలంటే కళ్ళు లేని వాడు ఎలా తడుముకొని వెళ్తాడు, అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆ వెలుగులో నిన్ను నన్ను నడిపిస్తానంటున్నాడు. కనుక ఇంతవరకు దేవుని ప్రేమను మనం చూసాం, దేవుని ప్రేమను మనం చూసాం. కనుక ఆయన ప్రేమ ప్రాణము అర్పించేటంత వరకు కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ పాపములు నా పాపములు పరిహరించడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చింది ఆ శిలువ మానుపై మరణమై ఆ సమయంలో కూడా, ఆ చివరి సమయంలో కూడా తన తండ్రిని వేడుకుంటున్నాడు. మనం ఇన్ని ఘోర పాపంలో చేసినా మనం ఎంతగానో ప్రేమిస్తూ, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట అండి అది. ఆయన ప్రాణం అర్పిస్తూ కూడా ప్రాణం పోతున్న సమయంలో కూడా నీ కోసం నా కోసం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం చూస్తున్నాం. ఇంతవరకు దేవుని ప్రేమ ఎంతో గొప్పదో మనం వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఇంతవరకు మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ మానవి యొక్క ప్రేమను చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైన ప్రేమ అంటే, వాడి యొక్క స్వార్థపూరితమైన జీవితం కోసము, లోకాశ కోసము, ధనము కోసము మానవి యొక్క ప్రేమ ఎంత కపటమైందో చూపిస్తున్నాడు. చూడండి, మానవుని యొక్క కపట ప్రేమ గురించి మనం చూద్దాం. చివరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనము ఈ రీతిగా మనం చదువుకుందాం. మానవుని యొక్క స్వార్థ ప్రేమ. మానవుడిలో చాలా స్వార్థం ఉంటుంది. వాడే బాగుండాలి, ఇతరులు బాగుండకూడదు. చూసారా, ఒకవేళ వివాహం అయితే వాడి భార్య, వాడి పిల్లలు వారే బాగుండాలి. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోతారు. వారిని ప్రేమిస్తాడు, బిడ్డలను ప్రేమిస్తాడు, కానీ వారిని ప్రేమించిన తల్లిదండ్రులను మరిచిపోతాడు. మనము కూడా అంతే. మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనము ఈ లోకాశంలో పాపంలో పడిపోయి సృష్టికర్త అయిన మనల్ని సృష్టించిన దేవుణ్ణి మరిచిపోతున్నాం. ప్రేమించలేకపోయిన దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే తన యొక్క శిష్యులను ఎంతో ప్రేమించిన దేవుడు, ఆ శిష్యుల్లో ఒక్కడై ఉన్న ఇస్కరియోతు యూదాను చూస్తున్నాం.
స్వార్థపూరితమైన ప్రేమతో ఉన్నాడు, ధనాశ కలిగిన ప్రేమతో ఉన్నాడు. అంతవరకు దేవునితో ఉన్నాడు, దేవుని ప్రేమను చూశాడు, దేవుని చేసిన గొప్ప కార్యాలను చూశాడు. కానీ ఈ యూదా చేసిన పని మనం చూస్తున్నాం. కపట ప్రేమ చూపించాడు, కపట ప్రేమ చూపిస్తున్నాడు. ఇక్కడ వాడు మానవుడే గనుక కపట ప్రేమ చూపిస్తూ ఇక్కడ ఏమంటున్నాడు, యేసు నొద్దకు వచ్చి ఈ యొక్క ఇస్కరియోతు యూదా యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొని సైనికులకు, సిపాయిలకు అప్పగించాడు. మనం చూస్తున్నాము కపటముగా ఆయన యుద్ధకు వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. అది ప్రేమతో పెట్టిన ముద్ద లేక కపటంతో పెట్టిన ముద్ద మనం గ్రహించాలి. వాడి స్వార్థపూరితమైన మనస్సు కలిగిన వాడే దేవుని ముద్దు పెట్టుకొని వారు ఇచ్చే సొమ్ము కోసం ఆశపడి, ఆ యొక్క ధనము కోసం ఆశపడి ఆయనను సైనికులకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఎంత కపట ప్రేమ మనం చూపిస్తున్నాం. పేరుకు మాత్రము క్రైస్తవ జీవితం, కపటము మనలో. అయినను దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యెషయా గ్రంథంలో తల్లిదండ్రులను విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తల్లిదండ్రులు ప్రేమతో తమ పిల్లలను పెంచుతారు. యేసుప్రభు వారు మనల్ని ఏ రీతిగా జీవింపచేశాడు ఈ లోకంలో, అదే రీతిగా తల్లిదండ్రులు కూడా మా బిడ్డలమైన మనలను ప్రేమిస్తారు. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు మనకి ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు, మనం దేవుని తిరగబడి ఉన్నాం, దేవునిపై తిరుగుబాటు చేశాం, ఆయనను అప్పగించాము. కపటంతో ముద్దు పెట్టినట్లుగా మరి ప్రేమిస్తున్నట్లుగా నటిస్తూ ఆ యొక్క సిపాయిలకు అప్పగించి మరణానికి కారకులమైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాలు మన జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి. కపట ప్రేమతో ఉంటున్నాం, దేవుని ప్రేమను మనము గ్రహించలేకపోతున్నాం. మనం కపట ప్రేమను విడిచిపెట్టి నిజమైన ప్రేమ దేవుని యందు ఉన్నట్లయితే ఆయన కృప సమాధానం మనకి తోడై ఉంటుంది. మరి ఇంతవరకు ప్రభువు ఈ వాక్యం ద్వారా ధ్యానింప చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. ప్రియులారా, మనం ఆ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ గల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా వాక్యం ద్వారా నేను ధ్యానించుకున్నటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మానవుని యొక్క కపట ప్రేమను గురించి చూపించావు ఆ తండ్రి, నీ ప్రేమను కూడా బయలుపరిచావు. ఎంత గొప్ప ప్రేమ ప్రభువా ఆ తండ్రి. ఈ యొక్క లోకాశల్లో పడిపోయి తండ్రి నిన్ను మరిచిపోతున్నామేమో, దాని నిమిత్తమే ప్రభువా మేము ఈనాడు అనేక శ్రమలు అనుభవిస్తున్నాము. నువ్వు అనేక సూచక్రియలు చూపిస్తున్నాము, నేడు అనేకమైన రోగములతో బాధపడుతున్నాము. అయినా నువ్వు చూపే సూచక్రియలను మేము గమనించలేక ఇంకా పాపంలోని కృంగి కృషించి రక్షించిపోతున్నా. ఇట్టి స్థితి నుండి మమ్మల్ని లేపువాడు నీవు తప్ప మాకెవరున్నారు. మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నావు. నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ యొక్క వాక్యం మీద బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబంలో నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ యొక్క వాక్య జ్ఞానమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీ చిత్తమైతే మరి ఒకసారి ఈ రీతిగా నేను ధ్యానించుకునే తరుణం మాకు ఇమ్మని యేసు పరిశుద్ధ పాదముల చెంత మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము మనకు తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.